ఎక్కడికి వెళ్తున్నావు? చూసారుగా మా పాప ఎంత హ్యాపీగా చెప్తుందో గేమ్ జోన్కి వెళ్తున్నామని. అండ్ ఎస్ వీఆర్ గోయింగ్ టు గేమ్ జోన్. మాకు దగ్గర ఉన్న ఇన్ఫినిటీ మాల్కి వెళ్తున్నాము. మా పాప మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు తనని ఏదో ఒక ఆటలో మేము ఎంగేజ్ చేసి టైంపాస్ చేసాము. సండే మార్నింగ్ నుంచి మనకి వర్షం పడుతూనే ఉంది, బయటకి ఎలా రాకుండా. సరే అని చెప్పి ఎంత చెప్పినా తను వినలేదు. మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ ఏదో ఒక టైంపాస్ చేసి తనని ఆఫ్టర్నూన్ పడుకోబెట్టేశాను. లేచిన వెంటనే ఇప్పుడు గేమ్ జోన్కి వెళ్దామని చెప్పేసి ఒకటే ఏడుపు అనమాట. సరేలే వర్షం కూడా తగ్గింది అని చెప్పేసి మేమైతే ఇక్కడ గేమ్ జోన్కి వచ్చేసాము. లిఫ్ట్లో డైరెక్ట్ 3rd ఫ్లోర్కి వెళ్ళిపోయాము. తను ఎంత హ్యాపీగా పరిగెడుతుంది చూడండి లోపలికి. ఇక్కడ మనం వెళ్ళిన వెంటనే స్ట్రైట్‌గా మనకి క్యాష్ కౌంటర్ ఉంటుంది. మా దగ్గర ఆల్రెడీ గేమ్ జోన్ కార్డ్ ఉంది. అందులో మనకి అక్కడ మనము ఆ కార్డ్ యూజ్ చేసి గేమ్స్ ఆడినప్పుడు మనకు అందులో కొన్ని పాయింట్స్ కలెక్ట్ అవుతాయి. ఆ పాయింట్స్‌తో మనము అక్కడ ఏదైనా ఐటెమ్స్ తీసుకోవచ్చనమాట. టికెట్స్ అంటారు వాటిని. మనకి 200, ₹50, 150, 600 వరకు కూడా టికెట్స్ అనమాట. అంటే వాటి ప్రైస్ అనమాట టికెట్స్ అంటే. మాకిక్కడ మా కార్డ్‌లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయని చెప్పి చెక్ చేపియడానికి వెళ్ళాము. అక్కడ తను మాకు 600 పాయింట్స్ ఉన్నాయని చెప్పింది. తర్వాత రిడీమ్ చేసుకుందాంలే అని చెప్పేసి ఇక్కడ పాపని గేమ్స్ ఆడిపియడానికి వచ్చేసాము. ఇక్కడ గేమ్ జోన్‌లో తన ఫేవరెట్ గేమ్ వాటర్ గేమ్ అనమాట. మేము ఇప్పటివరకు ఒక 10, 15 టైమ్స్ వెళ్ళిండొచ్చు గేమ్ జోన్‌కి. ఫస్ట్ టైం తను వాళ్ళ డాడీ కలిసి ఒక 5.5 మినిట్స్ వరకు వచ్చింది గేమ్. లేదంటే ఒక 1, 2 మినిట్స్‌కి వాళ్ళు అవుట్ అయిపోతారు. వాళ్ళకి ఆ గేమ్ ఆడిన సాటిస్ఫాక్షన్ కూడా ఉండేది కాదు. ఒక 2, 3 టైమ్స్ ఆడేవాళ్ళు ఎప్పుడు. ఈసారి మాత్రం ఒక 5.5 మినిట్స్ వరకు ఇద్దరు కలిసి ఆడారు. పాప ఫుల్ సాటిస్ఫై అయింది ఈసారి గేమ్‌తో మాత్రం. అక్కడ అది అయిపోయిన వెంటనే ఇక్కడ బైక్ పైకి వచ్చేసింది. ఇక్కడ నేను
మీకు ట్యాప్ చేసి చూపిస్తున్నాను. ఇది వాళ్ళ డ్యాడీకి టాస్క్ అనే చెప్పాలి. తనక్కడ కూర్చుంటే తను వెనక పట్టుకొని ఆ బైక్‌ని హ్యాండిల్ చేస్తా ఉన్నాడు వెనక. ఇలా వాళ్ళ డ్యాడీ స్పీడ్‌గా బైక్‌ని మూవ్ చేస్తున్నప్పుడు ఒక స్టేజ్‌లో తను భయపడింది. కాకపోతే గేమ్ మొత్తం ఫినిష్ అయ్యే వరకు అలానే ఉండింది. వాళ్ళ డ్యాడీ అంత కష్టపడ్డందుకు వాళ్ళకి థర్డ్ ప్లేస్ వచ్చింది ఆ రేస్‌లో. ఇక్కడ వాళ్ళకి థర్డ్ ప్లేస్ వచ్చింది చూడండి. వాళ్ళక్కడ గేమ్ ఆడడం అయిపోగానే నేనిక్కడ క్విక్‌గా మీకు మొత్తము గేమ్ జోన్ టూర్ చూపిస్తున్నాను. మనకి ఎంటర్ అయిన వెంటనే మనకిక్కడ వీఆర్ జోను, దాని పక్కనే సాఫ్ట్ టాయ్స్ ఒక గేమ్ ఉంటుంది. అవన్నీ ఇలా లైన్‌గా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ పిల్లల బర్త్‌డే పార్టీస్ కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు మనము. డాషింగ్ కార్స్. నెక్స్ట్ ఇక్కడ ఇంకో గేమ్ ఆడుతుంది. రెయిన్బో అని చెప్పేసి. పైనుంచి మనకు బాల్స్ పడతా ఉంటే తను తీస్తూ ఒక బాస్కెట్‌లా ఉంటుంది. అందులోకి వెయ్యాలి. ఇది క్యాండీ వచ్చినప్పుడైతే ఇద్దరు అన్న, చెల్లి కలిసి చాలా ఆడతారనమాట.
ఇక నేను ఎంటర్ అయిన వెంటనే మనకి రైట్ సైడ్ ఏమేమి ఉంటాయనేది చూపిస్తున్నాను. ఇక్కడ మనకి కార్స్ అయిపోయిన తర్వాత మనకు అలానే స్ట్రెయిట్‌గా ఎళ్తే ఇక్కడ బౌలింగ్ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ హ్మ్. ద ప్రాపర్ డ్రాపర్ అని జెప్పేసి అందులో చాక్లెట్స్ అందులో ఎంప్టీ ఉంది అది. అండ్ ఇక్కడ చిన్నగా ఒక బాక్స్ క్రికెట్ ఉంది. ఇక ఈరోజు ఫుల్ వర్షం ఉండడం వల్ల ఈ వీకెండ్ అయినా గానీ ఇందులో ఎక్కువగా జనాలు లేరనమాట. లేదంటే ఎవ్రీ వీకెండ్ చాలా రష్ ఉంటుంది లోపల. అండ్ ఇదికి ఆపోజిట్ సైడ్‌లో చూపిస్తున్నాను నేను. ఇక్కడ ఈ మేము గేమ్ జోన్‌లోకి ఎంటర్ అయిన వెంటనే ఒక పాప ఆడుతా ఉంది చూసారా? అదే ఇది గేమ్ అనమాట. మనం ఇక్కడ సమ్ 20,000 స్టెప్స్ అనుకుంటా. ఫాస్ట్‌గా ఎయ్యాలి. ఇక్కడ సాఫ్ట్ ప్లే ఏరియాలో ఒక 2, 3 మెంబర్స్ పిల్లలు ఉంటే టైం పాస్ అవుతది. ఒక్కరే ఎళ్తే అంత ఏముండదు. అందుకే మా పాప ఎళ్ళలేదు. వాళ్ళ అన్న గూడా ఉండుంటే ఎళ్ళేది. ఇంతకుముందు వాళ్ళ అన్నతో ఎళ్ళినప్పుడు తను ఆడుకుంది. ఆ వీడియోస్ నాకు దొరికితే పెడతానిక్కడ. ఇక్కడ తను వాళ్ళ డ్యాడీ కలిసి ఈ గేమ్ ఆడతామంటే ఇక్కడ చూపిస్తున్నాను మీకు. ఇక్కడ మా పాప హైట్ చిన్నగుంది గాబట్టి తను ప్రెస్ చేసినా అవి కరెక్ట్ ప్రెస్ అవ్వలేవు. ఆహ్, తన బలం సరిపోలేదు ప్రెస్ జేయడానికి. అన్నీ కరెక్టే ప్రెస్ జేసింది. కాకపోతే ఆ పాయింట్స్ యాడ్ అవ్వలేవు తనకి. కరెక్ట్ ప్రెస్ అవ్వకపోవడం వల్ల. ఇక్కడ నేను మిస్టర్ హ్యామర్ ఒక్కటే చేశాను. అక్కడ నా బలమేం సరిపోలేదు దానికి.
ఇక్కడ మా హస్బెండ్ బలప్రయోగం చూపిస్తున్నాడు. సౌండ్స్‌తో పెట్టుంటే బాగుండేది. కాకపోతే ఏదైనా మళ్ళీ కాపీరైట్ ఇష్యూ వస్తే మళ్ళీ వీడియో డిలీట్ చేసి మళ్ళీ పెట్టడం అదంతా ఎందుకులే అని చెప్పి నేను అవేం యాడ్ చేయలేదు. మ్యూట్ చేసేసాను. ఇక్కడ గేమ్స్ అన్ని ఆడి టయర్డ్ అయిపోయింది కదా! నెక్స్ట్ ఇప్పుడు తనకి ఫుడ్ కావాలి. అది కూడా తన ఫేవరెట్ ఫుడ్డే. నేను చూపిస్తాను. తన నోటితోనే చెప్తుంది. అలా ఇక్కడ కరాచీకి వెళ్ళేసి నూడిల్స్ అండ్ పాస్తా ఆర్డర్ తీసుకొని దాన్ని ఎంజాయ్ చేసేసాము. అలా కరాచీ నుంచి బయటకు వచ్చిన వెంటనే తనకి ట్రైన్ కనిపించింది. మళ్ళీ అది ఎక్కుతా అని ఏడుపు. దానికోసం అక్కడ ఎక్కిచ్చేసి అప్పటికే టయర్డ్ అయిపోయింది. ఇంకా ట్రైన్‌ని చూసినందుకు అందులో ఎక్కేసిందనమాట. ఆ ట్రైన్ రైడ్ అయిపోయిన తర్వాత మేము ఇంకా అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అయిపోయినాము. అప్పటికే తనకి చాలా నిద్ర వస్తూ ఉంది. అక్కడ తన టయర్డ్ ఫేస్‌ని చూపిస్తున్నాను నేను. మాల్ నుంచి ఇంటికెళ్ళేసరికి బైక్ పైన పడుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బ్లూమింగ్ ఐవీ బై శ్వేతా రాజ్.